వాళ్ళ దేశాలలో వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి మిస్ వరల్డ్స్ అంతా కూడా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కంట్రీలో ఎవరైతే కంటెస్ట్ లో ఉన్నారో వాళ్ళంతా మిస్ వరల్డ్ గా సెలెక్ట్ అయి వస్తున్నారు. అంటే వాళ్ళ దేశాలకు వాళ్ళ అంబాసిడర్స్ కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా చూడటం వల్ల ఈ బోధాన్ పోచంపల్లి యొక్క ఇక్కత్ శారీస్ కి ఇంకా ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ తరుణం రానుంది. ఎల్లుండి మనకి 5 o'clock కి 5 to 6 మధ్యలో వస్తారు. 6 to 8 ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. 2.5 hours నడుస్తుంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడి నుంచి లక్ష్మి గారు ఇన్ఛార్జ్ వారు, అదేవిధంగా భూపేందర్ రెడ్డి గారు, మా ఆర్డీఓ గారు, మొత్తం కూడా అందరూ టోటల్ డిపార్ట్మెంట్స్ అంతా కలిసి ఇదంతా కూడా మొత్తం ఎవ్రీథింగ్ చూడటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఇది ఒక మన నేతన్నలకు ఒక వరంలాగా మారాలని చెప్పి ప్రభుత్వం కూడా ఉద్దేశంతో మన యొక్క శారీస్ కి ఏదైనా సరే ఇంపార్టెన్స్, గుర్తింపు, తర్వాత మార్కెటింగ్ రావాలంటే ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఎవరైనా సరే ఆ కంట్రీ నుంచి వస్తే ఈ శారీస్ ఎక్కడా అని వెతుక్కొని కొనే విధంగా ఉండాలి. కాబట్టి అది ఉద్దేశం. కాబట్టి ఆ రోజు ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా టెంపుల్ కూడా, టెంపుల్ అనేది ఆధ్యాత్మికంగా ఎవరైనా వచ్చినా గానీ ఈ గుట్ట టెంపుల్ ని, లక్ష్మీనరసింహ టెంపుల్ చూసి వెళ్ళాలి అనే విధంగా అక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి పర్యటన ఒకే సమయంలో, అదే టైంలో ఇక్కడ కూడా ఈ పోచంపల్లికి సంబంధించినటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి మ్యూజియంలో అన్ని వస్త్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్, అదేవిధంగా చిన్న యాంఫీ థియేటర్ లో 10-15 నిమిషాలు వాళ్ళకి సంబంధించి ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజెప్పేది కూడా చేయడం జరుగుతుంది. దీనికి అంతా కూడా అరేంజ్మెంట్స్ పోలీస్ బందోబస్తు డీసీపీ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఏసీపీ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి జరిగింది. మనం ఒకటే టోటల్ గా వచ్చిన అతిథుల్ని చాలా ఆదరంగా, సాదరంగా ఆహ్వానించాలి. వాళ్ళకి ఒక మంచి అనుభూతిని మిగిల్చాలి. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా అందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఈ ఈవెంట్ సాగిపోయేలాగా సహకరించవలసింది దాన్ని ఇది ఇంకా మనకి 25 కంటెస్టెంట్స్ వస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా అండ్ నియర్ బై కంట్రీస్ ఇక్కడ వస్తున్నారు. అదేవిధంగా అక్కడ కూడా 10 కంటెస్టెంట్స్ వస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు వాళ్ళలో. కాబట్టి రేపు మనకి ఫుల్ లిస్ట్ వచ్చేటువంటి అవకాశం. ఇది షెడ్యూల్ అంటే మామూలుగా మనకి 5 o'clock అన్నారు కదా, 6 o'clock 6 వరకు రీచ్ అవుతారు. అక్కడ బయలుదేరి 6 నుంచి 8-8:15 వరకు మనకి 6 o'clock కల్లా రీచ్ అవుతారండి. వచ్చిన తర్వాత సాధారణంగా వాళ్ళకి కోలాటం ద్వారా వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దీని తర్వాత లోపల మనకి ప్రఖ్యాతమైనటువంటి మ్యూజియం, దాంట్లో మొత్తం కూడా అసలు మన కకూన్స్ నుంచి చీర నేసే వరకు కూడా ఏ విధంగా అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకపోయి ఉండొచ్చు ఇక్కడ ఏ విధంగా తయారవుతుంది ఏంటి అనేది. కాబట్టి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మగ్గాలు పెట్టి ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఒక మ్యూజియం, దాన్ని ఇంకా కొద్దిగా మంచిగా కకూన్స్ దగ్గర నుంచి మొత్తం యార్న్ ఇదంతా టోటల్ గా ఎట్లా ఏవైతుంది, ఎండ్ ప్రొడక్ట్ ఎట్లా వస్తుంది అనేది చూపించడమే కాకుండా మన ఈ ఇక్కత్లో సింగిల్ ఇక్కత్, డబల్ ఇక్కత్ రకరకాలుగా ఉన్నాయి. ఈ యొక్క శారీసే కాదు, దీన్ని మోడర్న్ టైప్ గా యూరోపియన్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ అందరు కూడా దీన్ని మోడర్న్ గా ఎట్లా ఆధునిక యుగంలో వాళ్ళ యొక్క ఆధునిక వస్త్ర ప్రపంచంలోకి మన ఇక్కత్ని ఎట్లా ప్రవేశించాలనే విధంగా వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళ స్టైల్స్ తగ్గట్టుగా దీన్ని చేయొచ్చు అని చెప్పి ఒక ఉదాహరణ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మ్యూజియం అంతా చూసిన తర్వాత స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ 11 స్టాల్స్ మనదే కాకుండా ఇతరత్ర 7 స్టాల్స్ మనవి, ఒక 4 కూడా గద్వాల్ మనకి ప్రఖ్యాతమైనటువంటి శారీస్ మన తెలంగాణలో ఉన్నాయి. ఆ స్టాల్స్ కూడా పెట్టేసి వాటి యొక్క తెలంగాణలో ఉన్నటువంటి గొప్పతనం కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీరు చిన్నగా ఇదంతా చూసుకుంటూ పూర్తి అలంకరణల మధ్యన ఒక మంచి కాటేజ్ లాగా, విలేజ్ లాగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని చూసుకుంటూ వాళ్ళు యాంఫీ థియేటర్ చేరుకుంటారు. యాంఫీ థియేటర్ లో ఇదే మెయిన్ ఈవెంట్ ఏంటంటే ఇక్కత్ శారీస్ కి సంబంధించినటువంటి, ఇక్కత్ వస్త్రానికి సంబంధించింది రకరకాల డిజైన్స్ తోటి ఈ యొక్క అత్యాధునికమైనటువంటి ఫ్యాషన్ ని ఏ విధంగా ఈ ఇక్కత్ తోటి మనం అవలంబించవచ్చు అనేది ఫ్యాషన్ డిజైనర్స్ మన వాళ్ళు ప్రదర్శిస్తారు. దాన్ని వీళ్ళు చూస్తారు. చూడటం వల్ల ఇక్కడ బోధాన్ పోచంపల్లి శారీసే కాదు, ఈ ఇక్కత్ వస్త్రంతో ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఫ్యాషన్ కి దేనికైనా అనుకూలంగా దాన్ని అవలంబించుకోవచ్చు అని ఒక మార్కెటింగ్ పెరుగుతుంది. శారీసే అంటే మన ప్రపంచ దేశాల్లో అందరు లేదు. అక్కడ మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి స్టైల్స్ తగ్గట్టు ఈ వస్త్రాన్ని ఎట్లా చేసుకోవచ్చు అనేది మన